హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, సాటర్‌డే రోజు నేను సప్తశనివారాల వ్రతం ఫోర్త్ వీక్ చేసుకున్నా అనమాట. సో, సండే రోజు దేవుడిని కదిలిచ్చేయాలి కదా! మొత్తం క్లీన్ చేసేసుకొని, కలశం గింట కదిలిచ్చేసుకొని, ఆ కలశం మీద ఉన్న కొబ్బరికాయ దేవుడికి కొట్టేసి, దేవుడికి దీపం పెట్టేసుకొని పూజ చేసేసుకున్నా. సో, ఇదే అనమాట మా పూజ రూమ్. సో, దీపం పెట్టేసుకొని నౌ ఐయామ్ హావింగ్ సమ్ టీ. సో, లెట్స్ గో అండ్ కీప్ సమ్ టీ. టీ పెట్టేసుకొని మంచిగా ఈవినింగ్ టీతోని స్టార్ట్ చేసేస్తా ఇంకా నేను. నేను మార్నింగ్ కదిలించలేదు. సో, ఈవినింగ్ కదిలిస్తున్నా దేవుడిని. మేమైనా సండే రోజు నాన్ వెజ్ తినట్లేము. సో, మార్నింగ్ కదిలించే బదులు ఈవినింగ్ కదిలిస్తే బావుంటది కదా! అనిపిచ్చి ఈవినింగే కదిలిచ్చానింక దేవుడిని. ఇక్కడ నేను స్పిట్స్ విల్లా చూస్తున్నా. ఎంతమంది స్పిట్స్ విల్లా చూస్తారు? జియో హాట్‌స్టార్‌లో వస్తుంది స్పిట్స్ విల్లా. ఐ వాస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్పిట్స్ విల్లా. అండ్ సండే రోజు ఏమన్నా ఉందా? మనం హిందూస్‌ది ఐ డోంట్ నో ఏముందో. బట్ మా కాలనీలో అండ్ బోడుప్పల్లో ఇలా మొత్తం ఆహ్, హనుమాన్‌జీయా ఎవరో తెలీదు. సో, దే వర్ ఊరేగిస్తున్నారనమాట. సో, కేమ్ ఔట్ టు టేక్ సమ్ ఫిష్ ఫ్రై అండ్ పకోడా, చికెన్ పకోడా. సో, ఇక్కడ నేను పీసెస్‌ని సెలెక్ట్ చేసుకొని ఆయనకి చెప్తే ఆ పీసెస్‌ని ఫ్రై చేసినాడనమాట. ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టం. సో, ఆ రోజు ఇంకా మేము ఫిష్ ఫ్రై, చికెన్ పకోడా తీసుకొని పక్కనే ఐస్ క్రీమ్ ఉంటే వి హావ్ సమ్ ఐస్ క్రీమ్ ఆల్సో. ఇక్కడ మా బాబు ఫుల్ ఎక్సైట్ అయిపోతాడు బయటికి రాంగానే. హి వాస్ ఈటింగ్ ఐస్ క్రీమ్ అండ్ జై జైలు కొడుతున్నాడనమాట. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. అదంతా చూసి జై, జై, జై అని అంటున్నాడు. అండ్ వాడికి ఈ క్రాకర్స్ అన్నా, ఇలా ఏమైనా సౌండొస్తే ఫుల్ ఎక్సైట్ అయిపోతాడనమాట. సో, అలా కొద్దిసేపు ఉండేసి వాడికంతా పెట్టేసి తుతు బిస్కెట్, జై చిక్కాయ, శ్రీరామ్ అండ్ సమోసా సేమ్ జై టు సేమ్. శ్రీరామ్. ఎంతమంది సండే డిన్నర్ స్కిప్ చేస్తారు? ఐ మీన్ కొంతమంది డిన్నర్‌కి లైట్‌గా తింటారు కదా! సో, నేను కూడా అంతే. ఇదొచ్చేసి మండే రోజనమాట. వాడికి బాత్ చేపిచ్చా. ఇక్కడంతా ఫుల్ ఆడుకుంటాడు. అసలు రారా తుడుస్తా అంటే కూడా రాడు. ఇక్కడ వాడు డక్‌లాగా క్వాక్ 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 నడుస్తాడంట. డక్ ఇలా వాక్ జస్ట్ అండ్ చేస్తది. ఇప్పుడు వాడి యాక్టింగ్ చూడండి. కొన్ని సార్లు నాకు ఓకే, అనిపిస్తది. అమ్మా! వీడేంట్రా నాయనా ఇంత యాక్టింగ్ యాక్టర్‌లా చేయకు. ఉన్నాడు. వీడిని యాక్టింగ్ స్కూల్‌లో ఇటు పంపియడం చూడు బెటర్ ఏమో అని అనిపిస్తది. సము. హి ఈజ్ సచ్ ఎ యాక్టర్. హలో ఇక్కడ ఫోన్ మాట్లాడతాడంట ఎవరితోనో. హలో హలో అది ఇది అని చెప్పి హి వాస్ సమ్ ఫ్లయింగ్ కిస్ మామా. మాట్లాడుతున్నాడు. సో, నేను ఇక్కడ వాయిస్ పెడతా. సో, ఇఫ్ నాట్ ఐ విల్ రిమూవ్ ఇట్. అండ్ ఇది వచ్చేసి వాడికి నేను డీమార్ట్‌లో ఇంకా స్టైల్ యూనియన్‌లో తీసుకున్నా. టీ షర్ట్ వచ్చి డీమార్ట్, బాటమ్ వచ్చేసి స్టైల్ యూనియన్. ఎంతమంది గో డీమార్ట్‌లో గో షాప్ అండ్ బ్రింగ్ చేస్తారు? కోమ్ ఇక్కడ గో వాడిని ఎళ్లి కోంబ్ షో మీ తీసుకురా యువర్ పోరా, డ్రెస్ కోంబ్ ప్రాపర్లీ. చేస్తా హెయిర్ కంటే ఏయ్ ఎల్లు ఎల్లు నువ్వు కోంబు సమ్మర్ గో అండ్ బ్రింగ్ కోంబు తీసుకురా అన్న నేను. హెయిర్ కోమ్ చేసుకోవా? హెయిర్ కోమ్ చేసుకోవా? ఎందుకు వద్దు? కమ్ హియర్. వాడు ఇంకా ఆటం మీద పడిపోయాడని నేను కూడా ఇంకా వదిలేసా హెయిర్ కోమ్ చేయకుండా. ఇంట్లో బాయ్స్ కూడా ఇంతేనా? చిన్న పిల్లలు ఉంటే ఇలా మొత్తం ఇలా చేస్తాడనమాట. సో, లెట్స్ గో. మా మమ్మీ వాళ్ళు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్‌లో హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. సో, ఐ విల్ బి షోయింగ్ యూ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. ఇది 3 BHK విత్ సింగిల్ పోర్షన్ వచ్చేసి రెంట్‌కి అనమాట. సో, లెట్స్ గో. కొంచెం ప్లానింగ్ గింట కూడా నేను కొంచెం చేంజెస్ చేశాననమాట. ఆఫ్టర్ గెటింగ్ ప్లానింగ్ మీకు నచ్చుతదేమో. సో, ఇక్కడ వచ్చేసి మనకి 2 డోర్స్ ఉంటాయి. ఒక డోర్స్ అయితే పెద్దగా పెట్టించాము వెంటిలేషన్ అండ్ రావడానికి గాలి ఇంకా వెళ్తురు. సో, దిస్ ఈస్ ద పూజా రూమ్. అండ్ అది హాల్ వచ్చేసి మీరు ఆల్రెడీ నేను అది హాల్ చూసారు కదా! ఇది వచ్చేసి కిచెన్ చిన్నగా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి యుటిలిటీ ఏరియా తీసుకున్నామన్నమాట కొంచెము. సో, అందుకే ఇదంతా హాల్ ఇక్కడ నుంచి అక్కడ దాకా మంచిగా క్రికెట్ ఆడొచ్చు మేమైతే. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్ అండ్ 2 బెడ్రూమ్స్‌కి మళ్ళీ 2 వాష్రూమ్స్ సపరేట్ ఉన్నాయి. సో, ఇదొక బెడ్రూమ్. దీనికి సపరేట్ వాష్రూమ్ ఇది. అండ్ మేము ఏం చేసామంటే బెడ్రూమ్స్‌కి డోర్ డైరెక్ట్‌గా హాల్లోకి పెట్టకుండా వి వెంట్ లైక్ దిస్. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇంట బెడ్రూమ్‌లో మనము ఏం చేస్తున్నాం ఏంటి కనిపించకుండా ఉండడానికి హైడ్ చేసామన్నమాట డోర్స్‌ని. సో, ఇది బెడ్రూమ్ నుంచి బయటి డోర్, ఇంకొక బెడ్రూమ్ నుంచి. అండ్ ఇందులో కూడా వాష్రూమ్ ఉంది. సో, థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి పూజా రూమ్ పక్కన నుంచి వెళ్ళాలి.
మీరు ఒకటి గమనించి ఉంటే ఇక్కడ మేము విండోస్ కొంచెం పెద్దగా పెట్టించాము. సో దట్ వెంటిలేషన్ మంచిగా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హౌస్ బిల్డ్ చేసుకున్నప్పుడు మనలో ఇంట్లో ఎంత లైట్ వస్తే అంత మంచిది కదా! సో ఇదొచ్చేసి థర్డ్ బెడ్‌రూమ్. సో మేము ఈ థర్డ్ బెడ్‌రూమ్‌ని మేము అటు రెంట్‌కి ఇచ్చుకోవచ్చు. లేకపోతే మేము యూజ్ కూడా చేసుకోవచ్చనమాట. సో ఇప్పుడైతే మేము యూజ్ చేసుకుంటాము. ఫ్యూచర్‌లో 1 బీహెచ్‌కే లాగా రెంట్‌కి ఇచ్చేస్తాము. సో ఇది వచ్చేసి రెంటర్స్‌కి. సో ఇది కిచెన్ కమ్ వాష్‌రూమ్ ఇందులోనే ఉంది. అండ్ పూజా రూమ్ కూడా ఉంటది. ఇది వాష్‌రూమ్. అండ్ అక్కడ చిన్న స్పేస్ ఉంది కదా! సింక్ పక్కన ఇది పూజా రూమ్. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్‌కెళ్తే మనకి ఇంకొక బెడ్‌రూమ్‌కి ఆ బెడ్‌రూమ్‌కి యాక్సెస్ ఉంది. బట్ మేము అది ఇప్పుడు రెంట్‌కి ఇవ్వట్లేము. సో ఇక్కడ నుంచి మనం మన యుటిలిటీ ఏరియాకి కూడా వెళ్ళొచ్చనమాట. సో మొత్తం ఇలా ఓపెన్ స్పేస్ పెట్టేసుకున్నాము. ఎక్కడ మేము ఆహ్, సో మనం ఇక్కడ నుంచి కూడా మనం కిచెన్‌లోకి ఎంటర్ అవ్వచ్చనమాట. సో అటునుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి అవ్వచ్చు. ఇటు నుంచి కూడా అవ్వచ్చు. అండ్ ఇదొచ్చేసి రెంటర్స్ రూమ్ నుంచి థర్డ్ బెడ్‌రూమ్‌కి. ఇది మనం ఫ్యూచర్‌లో మనం రెంట్‌కి ఇవ్వడానికి పాసిబుల్‌గా ఉంటదని ఇలా పెట్టించామనమాట. సో ఇక్కడొచ్చేసి మీరు మీద చూస్తే మనం ఫాల్ సీలింగ్ చేపిచ్చామనమాట. సో ఇలా డిఫరెంట్‌గా చేపిచ్చాం. ఆ మధ్యలో లైట్స్ వస్తాయి. ఇంకొన్ని డిఫరెంట్ వెరైటీస్ కూడా చూసాం. మోడల్స్ చూసాం కానీ మాకెందుకో అంత ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. సో వి వెంట్ టు దిస్. వేరే వేరే రూమ్స్‌లో కూడా ఫాల్ సీలింగ్ ఎలా ఉంది ఏంటి అని. ఇది ఎంట్రీ దగ్గర ఉన్న విండో అనమాట. కొంచెం పెద్దగా పెట్టించానని చెప్పాను కదా! ఇదే. అండ్ లెట్స్ గో అప్. మీదికి వెళ్ళి లెట్స్ బ్రింగ్స్ క్లోత్స్. మా మమ్మీ వర్షం పడేలా ఉంది. బట్టలు తీసుకొని రా పో అని పంపిస్తే సో వీడియో తీసేసుకుందామని చెప్పి అలానే వీడియో తీసాను ఇదంతా. సో ఇది వచ్చేసి మా మొత్తం మీద బిల్డింగ్ అనమాట. సో ఇది పిల్లర్స్ వేసి ఇలా వదిలేసారు మా ఫాదర్. అండ్ ఇదంతా మా ఏరియా మొత్తం హౌసెసే. ఇంతకుముందు అయితే మొత్తం అడవిలాగా ఉండేది స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు. ఇప్పుడు మొత్తం ఫుల్ డెవలప్ అయిపోయింది. ఇది మా నైబర్స్ ఒక మ్యాంగో ట్రీ. ఈ మ్యాంగోస్ అయితే స్వీట్‌గా ఉంటాయి. పచ్చడి కాయలు కాదనమాట. మనం అసలు ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి చూడండి. మంచిగా తెంపుకొని తినొచ్చు. అంత స్వీట్‌గా ఉంటాయి. అండ్ ఇది గమనించారా? ఈ మార్బుల్ వచ్చేసి ఇంట్లో ఏసిన తర్వాత మార్బుల్ మిగులుతుంది కదా! సో మా డ్యాడీ అక్కడ అంతా ఏపిచ్చాడనమాట. విండోస్ దగ్గర గింట. అండ్ ఇది వచ్చేసి మా వాడి క్యూట్ డాల్ అనమాట. దాని పేరు క్యూటీ. ఇది వచ్చేసి మున్ను. అండ్ వాడిది ఇంకొకటి టెడ్డీ బేర్ కూడా ఉంటుంది. చిన్నది రెడ్ కలర్‌ది. వాడికి అదంటే పిచ్చి. రాత్రిపూట పడుకునేటప్పుడు అది పక్కనే పెట్టుకొని పడుకుంటాడు. ఎన్నిసార్లు బయట పడేసినా కూడా తెచ్చుకొని మరి నాకు ఇదే కావాలని ఆడుకుంటాడు. సరే అని చెప్పి అది వాడిది ఇంకా పక్కన పెట్టేశాను నేను. వాడికి నేను మకానా స్నాక్స్ లాగా ఇస్తాను ఒక్కొక్కసారి. ఇది మంచి కట్ చేసుకుంటా. సో దట్ అందులో ఏమైనా పురుగులు గింట ఉంటే తీసేయొచ్చు కదా! ఇవ్వకుండా ఉండడం బెటర్ కదా పిల్లలకి అలా ఉండదని చెప్పి అందులో సాల్ట్ వేసేసి వాడికి ఇచ్చేస్తా. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ వాడు సైకిల్ డ్రైవ్ చేస్తా అంటే సరే అని చెప్పి సైకిల్ తెచ్చి బయట పెట్టిన. వాడికి అది డ్రైవ్ చేయడానికి అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ నా దగ్గరకు వచ్చి మమ్మ ఇది నాకు వద్దు అని అనేసరికి వాడిది ఇంకొక స్కూటర్ టైప్ ఉంది. సో ఇదే బైక్. ఇది ఇచ్చా అనమాట. సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో ఆడుకుంటా అంటే సరే అని చెప్పి బయట వదిలేసి వచ్చి నేను వాడి కోసం నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నా. నేను ఈ స్లప్ ఫామ్‌ది నూడిల్స్ చేస్తున్నాను మా బాబు కోసం క్లాసిక్ మసాలా. ఒక కడాయిలో ఆయిల్, వాటర్ ఇంకా నూడిల్స్ వేసేసుకొని ఆ మసాలా వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత అది అయిపోతుందనమాట. ఇట్స్ అండ్ ఈజీ. వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇవాళ వెజిటేబుల్స్ ఏం వేయట్లేదు. సో గైస్ ఎట్ లాస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్ మై వీడియో. బాయ్ బాయ్.